అమరావతిపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ డిపిఆర్ ప్రకారం అమరావతికి 1,00,000 కోట్లు రావాలని అన్నారు. మరో 50,000 ఎకరాలకు ఇంకో 1,00,000 కోట్లు రావాలని చెప్పారు. రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు అవసరమని జగన్ అన్నారు. తొలిదశ పోలింగ్ లో రైతులకే న్యాయం చేయలేదని, మౌలిక వసతుల కోసం ఎకరాకు 2 కోట్లు అవసరమని చెప్పారు. ఇప్పటికే భూములు ఇచ్చి రైతులు ఆవేదన చెందుతున్నారని, రాజధాని కోసం మళ్లీ భూ సమీకరణ సరికాదన్నారు మాజీ సీఎం జగన్. In the initial first phase you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now. And there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. In the initial first phase you said you... అమరావతిపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ డిపిఆర్ ప్రకారం అమరావతికి 1,00,000 కోట్లు రావాలని అన్నారు. మరో 50,000 ఎకరాలకు ఇంకో 1,00,000 కోట్లు కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు అవసరమని జగన్ అన్నారు. తొలిదశ పోలింగ్ లో రైతులకే న్యాయం చేయలేదని, మౌలిక వసతుల కోసం ఎకరాకు 2 కోట్లు అవసరమని చెప్పారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు ఆవేదన చెందుతున్నారని, రాజధాని కోసం మళ్లీ భూ సమీకరణ సరికాదన్నారు మాజీ సీఎం జగన్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అబ్దుల్ అలీం. గంగోత్రి, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం పేరుతో నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా అమరావతి అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదన్నారు. విజయవాడ, గుంటూరు అలాగే ఇతర ప్రాంతాలకి కేవలం 40 కిలోమీటర్ల పరిధిలోనే 2 నగరాలు విస్తరించి ఉన్నప్పుడు మరొక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి అమరావతి పేరిట 2వ విడత భూసేకరణ చేపడటం కూడాను రైతుల్ని వంచడమని చెప్పారు గంగోత్రి. అంతేకాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా మరో అంశాన్ని కూడాను ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి 1,00,000 కోట్లు కావాలని ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారో, కేవలం విజయవాడ, గుంటూరు రహదారి ప్రక్కన ఒక పెద్ద సచివాలయాన్ని నిర్మించి ఆ ప్రాంతంలోనే రాజధానికి సంబంధించిన అంశాలన్నీ కూడాను ఆ ప్రాంతం నుంచే అప్పగించవచ్చు అని చెప్పి కూడాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2వ విడత భూ సమీకరణకి ఎవరు కూడా రైతులు ఒప్పుకోవట్లేదు. రైతులు చాలా మంది ప్రభుత్వ తీరుపై ఆ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారని చెప్పి కూడాను ఆయన మాట్లాడుతూ జరిగింది. అలాగే ఎకరానికి ప్రస్తుతానికి మౌలిక వసతులు ఏదైతే బాగా బురదలోనూ నీళ్లలో ఉన్న ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే తప్ప ఆ ప్రాంతంలో నిర్మాణాలు జరపలేమని చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే అమరావతికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న తతంగం అంతా కూడాను చంద్రబాబు ప్రజల్ని అలాగే స్థానికంగా ఉన్న రైతుల్ని ముంచిస్తున్నారని చెప్పాను జగన్ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో మళ్ళీ ఏదైతే అమరావతి అంశాన్ని పదే తెర మీద తీసుకొచ్చి అటు రైతులను కూడా మోసం చేసే అవకాశం చంద్రబాబు అందిపుచ్చుకుంటున్నారని, అలాగే కనీసం తొలి దశ ఏదైతే అమరావతి భూసేకరణ
చేపట్టారు. 11 సంవత్సరాల క్రితం అమరావతి భూశాఖను చేపట్టి కూడాను 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారికి సరైన న్యాయం లభించట్లేదని చెప్పి కూడాను ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లాగే తను ఎప్పటికీ ఒక మాట మీద కట్టుబడుతూ ఉంటానని, ఖచ్చితంగా రాజధాని అనేది ఏదైతే నేషనల్ హైవే ఆనుకుని చాలా భూములు రోడ్డు పక్క ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో రాజధానికి సంబంధించిన మౌలిక వసతులతో కూడిన భవనాలను నిర్మిస్తే చాలా వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రెండో విడత భూ సమీకరణ సంబంధించిన అంశంలో కూడాను చాలా ప్రాంతాల్లో రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారని కూడాను ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది రైతులు ప్రభుత్వ తీరును ఎండగడతనే కాకుండా రైతులకు సంబంధించిన ఏదైతే భూసేకరణ సంబంధించిన సదస్సులు జరుగుతున్నాయో స్వయంగా అక్కడ స్థానికంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా ప్రభుత్వాన్ని తిడుతూ కూడాను మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయని కూడాను విలేకరుల సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైనా సరే అమరావతి నిర్మాణం సంబంధించి ప్రస్తుతం చంద్రబాబు భూసేకరణ పేరిట పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి కూడా చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.